సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే గిరిబాబు గారు. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఒక పెద్ద సమస్య మనకి మార్కెట్లో అయితే జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఈజ్ ఈక్వల్ టు ఇల్లీగల్ యాక్టివిటీ అని కూడా చెప్పాలి దాన్ని స్ట్రైట్ అవే. సో మనకి ప్రభుత్వం వైపు నుంచి ఒక సంస్థ ఉంది సెబీ అని చెప్పి. ఆ సెబీ అండర్లో ఇంకొక వ్యవస్థ రన్ అవుతుంది. అడ్వైజర్స్ అవ్వచ్చు, రీసెర్చ్ అనలిస్ట్లు అవ్వచ్చు, ఆర్ఐఎల్ అవ్వచ్చు, ఎంఎఫ్డీలు అవ్వచ్చు, సిఎఫ్ఎల్ అవ్వచ్చు. సో బేసిక్ ఇట్లా ఒక వ్యవస్థ నడుస్తుంది. సో ఇక్కడ చాలామంది వాళ్ళకు వచ్చేటువంటి వ్యూవర్షిప్ తోటి ఒక ₹1 పైసా కోసమో, లేకపోతే వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ తోటో, సో వాళ్ళకు ఒకవేళ మీకంటూ ఒక అడ్వైజర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేస్తారని పొరపాటున చెప్తే వాళ్ళ వీడియోస్ చూడటం మానేస్తారన్న భయమో, లేకపోతే వాళ్ళ ట్రైనింగ్ కోర్సులకు అటెండ్ కారన్న భయమో, ఏదో కానీ వాళ్ళు ఒక గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ వ్యవస్థే తప్పు అనే విధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టడం దండగా. సో బేసిక్గా మనకి సెబీ ఆల్రెడీ ఒక విషయంలో చాలా క్లియర్గా భయపడుతోంది. లిటరల్గా నాకు తెలిసి ఒక 4 నెలల క్రితం సెబీ ఒక డేటాని ఇచ్చింది. 10 లక్షల మందికి ఒక అడ్వైజర్ కూడా సరిగ్గా లేడు అని. ఇది చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్. ఒక ఎల్ఐసికి 27 లక్షల మంది ఉంటే ఆర్ఐఎల్లో గట్టిగా 950 మంది లేరు, ఎంఎఫ్డీలో గట్టిగా 2.5 లక్షల మంది కూడా లేరు. ఈ రోజు మార్కెట్ ఇట్లా కింద పడుతుంది, జాగ్రత్త పడండి అని చెప్పి మనం ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు బేసిక్గా వాళ్ళ బాధ్యత తీసుకున్నారా? ఇప్పుడు ఎంతసేపటికి చెప్తున్నారు ఏమని, కొంతమంది అయితే యూట్యూబ్ లో టెక్నికల్ గా ఇంకా లెవెల్ బ్రేక్ కాలేదు. అరే ఇన్వెస్టర్ కి టెక్నికల్ ఏంటి అసలు? ఇన్వెస్టర్ దేంతో పని చేస్తాడు? ఎకానమీ తోటి పని చేయాలి, ఎకనామిక్ మైండ్ సెట్ తోటి పని చేయాలి ఇన్వెస్టర్ అనేవాడు. సో ఇప్పుడు కొంతమంది అది చెప్తారు, కొంతమంది ఏం చెప్తారు, సపోర్ట్కి వస్తే కొనండి, రెసిస్టెన్స్ కంటే వెళ్ళండి. అసలు ఇన్వెస్టర్ దాంతో ఏం పని? యాక్చువల్లీ చేస్తున్నారు ఇక్కడ ఇన్వెస్ట్ అనే వాళ్ళు. నిజంగా దీనివల్ల నేను డైరెక్ట్ గా వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తే నాకు ఎంత మిగులుతోంది అనేది కనుక నెంబర్తో చెక్ చేసుకుంటే ఎవ్వరు కూడా దీన్ని ఇది అప్రిషియేట్ చేయరు. ఎలాగంటే సపోజ్ ఇప్పుడు మీరు డైరెక్ట్ రెగ్యులర్కి వెళ్తే వాళ్ళు యూట్యూబ్లో చెప్పే వాళ్ళంతా ఈ సో కాల్డ్ ట్రైనర్స్ అందరూ కూడా మీరు 30 years పీరియడ్ తీసుకుంటారు. 30 years పీరియడ్ తీసుకుని రీసెంట్గా ఒక వీడియో కూడా చూసాం మనం. మీరు కనుక 30 years పీరియడ్లో ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తూ పోతే 1% డిఫరెన్స్ వస్తే 30 years తర్వాత మీకు 4 నుంచి 5 కోట్ల డిఫరెన్స్ వస్తుంది అని చెప్తారు. ఎంత? ఒక 5,000 సిప్ తోటి తీసుకుంటే మాత్రం. అసలు రెగ్యులర్ ఎప్పుడు వచ్చింది, డైరెక్ట్ ఎప్పుడు వచ్చింది సార్ మార్కెట్లో? 2013 జనవరి. గట్టిగా ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలు. 30 సంవత్సరాల లెక్క ఎట్లా వచ్చింది అంటే? ఎట్లా వస్తుంది అంటే ఇలా వెళ్తే ఇక్కడ నుంచి చెప్తున్నారు వాళ్ళు, ఇక్కడ నుంచి కనుక ఎజంప్షన్ అంతే, దట్స్ ఆల్. ఎజంప్షన్ తోటి మిస్లీడ్ చేస్తున్నారు. ఇంతవరకు వీళ్ళు కనుక 30 years ఉంటే మీకు వచ్చే డిఫరెన్స్ ఇంత అని చెప్తున్నారు. ఎస్, అగ్రీడ్. అయితే ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏమనుకుంటున్నారు అంటే ఆ డిఫరెన్స్ 4-5 కోట్లు అడ్వైజర్కి వెళ్ళిపోద్ది అనుకుంటున్నారు. ఓకే, నాకు కాల్ చేసే ఇన్వెస్టర్స్ 99% సార్ ఫండ్ లాస్ట్ కి అయితే మీకు ఎంత వస్తుంది అడుగుతున్నాను. అయ్యా బాబు, మాకు వచ్చేది ఉండదు అందులో. అక్కడ ఎక్స్పెన్స్ రేషియో అనేది డైలీ అనేవి అడ్జస్ట్ అయిపోద్ది. అక్కడ సిస్టమ్ లో మీకు ఏదైతే చూపిస్తోందో వాల్యూ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్, మార్కెట్ వాల్యూ, దట్స్ ఆల్ యువర్ మనీ. ₹1 కూడా ఎవ్వరికి వెళ్ళదు. సెబీ తీసుకోదు, అడ్వైజర్ తీసుకోడు, ఫండ్ హౌస్ తీసుకోదు. దిస్ ఆల్ అడ్జస్టెడ్ అనేవిలో ఉంటాయి. ఆ అడ్జస్టెడ్ అనేవిలో ఎక్స్పెన్స్ రేషియో ప్రకారంగా డైరెక్ట్ లోనేమో ఒక 0.7, 0.8 ఉంటే రెగ్యులర్ లో 1.2 ఉంటుంది. ఆ 50 పైసా పర్ యానం అంటే ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఆ ₹1,00,000 ఎక్స్పెన్స్ రేషియోలో ఒక 0.5% అంటే 500, హయ్యర్ సైడ్ వేసుకుంటే 1%. అందరు చెప్పేది కూడా 1%. అంటే ఎంత? ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే 1% అంటే ₹1,000 మాత్రం సంవత్సరానికి మీకు ఎనేబుల్ అడ్జస్ట్ అవుతుంది. ఈ ₹1,000 నీకు కనుక 30 సంవత్సరాల పాటు మార్కెట్లో పెట్టి పెరిగి 4-5 కోట్లు వస్తుంది అనుకుంటే, మరి అడ్వైజర్ ద్వారా వెళ్ళి మంచి ఫండ్స్ చేంజ్ చేయకుండా, రిటర్న్స్ని చేంజ్ చేయకుండా చేసి టైమ్లీ దాన్ని రివ్యూ చేసుకుంటూ టైమ్లీ చేంజ్ చేసుకుంటూ వెళ్ళి మీకు ఇంకొక 2% ఎక్స్ట్రా అంటే 1 ఇంకొక % చేస్తే మీరు 4 కోట్లు పోవట్లేదు, 4 కోట్లు వస్తున్నాయి. సార్ ఇక్కడ ఇంకో పర్స్పెక్టివ్ చెప్తా మీకు. ₹1,000 అన్నారు కదా లక్షకి యావరేజ్ గా, పర్ యానం ₹1,00,000 చేస్తే ₹1,000 వస్తాయి అంటున్నారు సార్. సార్ ఇప్పుడు ఒకటే ప్రశ్న అడుగుతాను సార్. ఇప్పుడు సో కాల్డ్ అన్ని కబుర్లు చెప్తున్నారు చూసారు. ఇప్పుడు మన దగ్గరకు వచ్చే క్లయింట్ అంటారు, సార్ మీకు 1% కమిషన్ వెళ్తుంది కదా అని చెప్పేసి మాట్లాడతారు కదా. సో క్లయింట్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, వచ్చిందని అనుకుందాం. నేను అదే ప్రశ్న అడుగుతాను క్లయింట్ ని, సార్ నేను మీకు ₹1,000 ఇస్తా, మీరు సంవత్సరం పాటు నా కోసం పని చేస్తారా? అంతే. కానీ నేను చేస్తున్నాను కదా, ఐఎమ్ వర్కింగ్ ఫర్ యూ ఫర్ యువర్ ₹1,000. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ₹1,000 దట్ యు ఆర్ గివింగ్ టు మీ. ఎగ్జాక్ట్లీ. సో బేసిక్ గా ఇక్కడ మన ఇద్దరం కలిసి అడుగు వేసుకుంటూ ఈ 15-20 సంవత్సరాల పాటు మీ లైఫ్ గోల్స్ ని, మీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ని అచీవ్ చేసేందుకు మేము కష్టపడి పనిచేస్తున్నాం. మీకు అసలు యాక్చువల్గా 1 కోటి క్రియేట్ అవ్వాలంటే 15 సంవత్సరాల టైం పట్టొచ్చు. కానీ మేము ఈ రోజు మీరు ఇచ్చే ₹1,000 తీసుకొని ఎందుకు పనిచేస్తున్నాం?
భవిష్యత్తులో మీరు బాగుంటారు, మీరు బాగుంటే మేము బాగుంటాము అని. నెంబర్ 2, ఎక్స్పెన్స్ రేషియోస్ అనేవి పోను తగ్గేవే కానీ పెరిగేవి కాదు. దేర్ ఈజ్ ఎ సెబీ రూల్, ఏయుఎం పెరిగే కొద్దీ ఖచ్చితంగా ఎక్స్పెన్స్ రేషియో కట్ డౌన్ అవ్వాల్సిందే. సో కాల్డ్ మీకు నిజంగా ₹1,00,00,000 అయ్యే టైంకి ఎక్స్పెన్స్ రేషియో అంత ఉండదు. నేను ఇంకో పాయింట్ యాడ్ చేస్తా ఈ విషయంలో. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారంటే, సార్ మీరు ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉండే పెట్టండి అంటారు. తక్కువ ఉండే పెడితే ఆటోమేటిక్ గా ఏం ఎక్కువ ఉన్నట్టే కదా అందులో. ఇప్పుడు నార్మల్ గా 100% ఇన్వెస్టర్స్ కి తెలియదు విషయం. ఇప్పుడు ఒక ఏయుఎం అనేది 500 crores ఉంటే ఒకలాగా ఉంటుంది, 1000 crores ఒకలాగా ఉంటుంది, 5000 crores ఒకలాగా ఉంటుంది, 10,000 crores ఒకలాగా ఉంటుంది. యాజ్ ద ఏయుఎం ఇంక్రీజెస్, TER విల్ కమ్స్ డౌన్. TER అంటే టోటల్ ఎక్స్పెన్స్ రేషియో. ఈ టోటల్ ఎక్స్పెన్స్ రేషియో ఒక 1000 కోట్లు ఉంటే మాక్సిమం కెన్ బి అప్ టు 2%. మాక్సిమం అది ఏయుఎం ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. పెరిగిపోయినప్పుడు ఆటోమేటిక్ గా 1.5, 1.3 రెగ్యులర్ ఫండ్స్ వస్తాయి, డైరెక్ట్ ఫండ్స్ 0.7, 0.8 వస్తాయి. ఆ గ్యాప్ కూడా తగ్గిపోతుంది. ఆ గ్యాప్ కూడా తగ్గిపోయిన కొద్దీ లాంగ్ రన్ లో మీకు 1% ఉండదు. కానీ ఇన్ఫ్లుయెన్సర్స్, సోకాల్డ్ ట్రైనర్స్ ఈ 1% తీసుకొని దాన్ని అలాగే తీసుకెళ్తారు, 30, 40, 50 సంవత్సరాలు తీసుకెళ్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటిదాకా ఒక ఫండ్ కన్సిస్టెంట్ గా అదే పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ ఇచ్చి మార్కెట్ లో 20 సంవత్సరాలు అణిచిపెడుతున్నారే, అది ఇంతవరకు హైయెస్ట్ ఒక్క ఫండ్ టాప్ చైర్ లో కూర్చొని టాప్ పర్ఫార్మ్ చేసింది 2.5 years. ఎగ్జాక్ట్లీ. ఆ ఫండ్ పేరు చెప్తా, యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్. ఆ ఫండ్ చాలా సంవత్సరాల పాటు, అంటే అది చాలా ఎంత 2.5 years టాప్ చైర్ లో కూర్చుంది, టాప్ గా ఉంది. ఎవరైనా కస్టమర్ కనుక వాకిన్ అయ్యి చేశాడు అంటే దట్ ఈస్ ఓన్లీ ఫండ్, యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్. ఆ ఫండ్ లో చాలా వాకిన్స్ ఉన్నాయి. వాకిన్స్ అయ్యి వెళ్ళి వాళ్ళు చేస్తున్నారు. అది యాక్చువల్గా ఒక ELSS ఫండ్, లాక్ ఇన్ ఫర్ 3 years. కానీ సర్ప్రైజింగ్లీ ఆ ఫండ్ లోకి వెళ్ళి 10 లక్షలు 20 లక్షలు పెట్టేవాడు కూడా నేను చూశాను. 3 years లాక్డ్. అది తెలియదు వాళ్ళకి ఆ విషయం. వాళ్ళు చూసింది ఒకటే, ఆ ఫండ్ రిటర్న్ ఇచ్చింది, 2 years నుంచి ఇస్తుంది, కన్సిస్టెంట్ గా ఉంది, పైన ఉంది, టాప్ పర్ఫార్మింగ్ ఫండ్. దట్ ఇస్ ద ఓన్లీ ఫండ్ ఇన్ ద మార్కెట్ విచ్ హస్ గివెన్ ది హైయెస్ట్ రిటర్న్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ మోర్ దెన్ 2.5, 3 years. ఒక ప్రశ్న సార్, ఇప్పుడు ఆ ఫండ్ గురించి కావచ్చు, లేకపోతే XYZ ఫండ్ గురించి యూట్యూబ్ లో డైరెక్ట్ గా చాలా మంది పలానా ఫండ్ బాగుంది, ఆ ఫండ్ రిటర్న్ బాగుంది అని చెప్పేసి XYZ మాట్లాడుతూ ఉంటారు. సార్ మనం చదువుకున్న దాని ప్రకారం, సెబీ మాకు నేర్పించిన దాని ప్రకారం మనకి ఎంఫీ గైడ్ లైన్స్ ప్రకారం ఒక విషయం చాలా క్లియర్గా ఉంటుంది. లైసెన్స్ ఉన్న మనమే ఎటువంటి పరిస్థితుల్లో కూడా సోషల్ మీడియాలో కానీ ఓపెన్ ప్లాట్ఫామ్స్లో కానీ ఒక ఫండ్ పేరుని చెప్పకూడదు. లేదా నీ క్లయింట్ కాని వాడికి కూడా మీరు ఎవరికి అడ్వైస్ చేయొచ్చు అని అంటే మీ క్లయింట్కి మాత్రమే చేయాలి, మీరు ఎవరికి మిగతా వాళ్ళకి చేయకూడదు అని చెప్పి చాలా క్లియర్గా ఉంటుంది. దాని వెనకాల ఒక అంతరాయం ఉంటుంది. కారణం ఏంటి అని అంటే, ఇప్పుడు ప్రెసెంట్ ఆ ఫండ్కు ఉన్నటువంటి స్ట్రక్చర్ బాగుండొచ్చు, పోను సహజంగానే ఇంటర్నల్ రీబ్యాలెన్సింగ్ వల్ల ఫండ్ యొక్క స్ట్రక్చర్ అనేది మారిపోతుంది. ఇంతకుముందు ఆ ఫండ్ యొక్క రిటర్న్స్ అప్పుడు ఎకానమీకి సూట్ అయింది, అండ్ గోయింగ్ ఫర్దర్ అది సూట్ కాకపోవచ్చు. మీరు నోటికొచ్చింది ఒకసారి చెప్పి వదిలేస్తే దాని ఒక అడ్వైస్ కింద తీసుకొని వాళ్ళు అందులో పెట్టుబడులు పెడితే ఆ జనాలు నష్టపోతారు అన్న ఒక సదుద్దేశంతో మనకి సెబీ ఏం గైడ్ లైన్ ఇచ్చింది, ఎటువంటి పరిస్థితుల్లో ఒక ఫండ్ ని రికమెండ్ చేయకూడదు అంటిల్ అన్లెస్ యు ఆర్ ట్రాకింగ్ ద పోర్ట్ఫోలియో. అంటే మీ క్లయింట్ అయితే తప్పించి అది చేయకూడదు అని చెప్పి చాలా క్లియర్ గా గైడ్ లైన్స్ ఇచ్చింది. ఇప్పుడు చాలా మంది ఓపెన్ గా ఆ ఫండ్ పెట్టండి, ఈ ఫండ్ పెట్టండి అని చెప్తూ ఉన్నారు. సో బేసిక్ అది ఇల్లీగలా? ఆఫ్ కోర్స్ ఇల్లీగల్, డైరెక్ట్ ఇల్లీగల్. చెప్పకూడదని చెప్తుంది కదా సెబీ క్లియర్ గా. ఏది లైసెన్స్ ఉన్నవాళ్ళకే చెప్తుంది, మీరు చెప్పకూడదని చెప్తోంది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఇంతకుముందు చెప్తున్నాను కదా, ఈ యాక్చువల్లీ ఈ ఫండ్ లో అది ELSS ఫండ్ లాక్ ఇన్ 3 years అనే విషయం స్పృహ కూడా లేకుండా డైరెక్ట్ వెళ్ళిపోయి 10 లక్షలు 20 లక్షలు పెట్టిన వాళ్ళు బోల్డ్ ఉన్నారు. అండ్ ఇంకొక పాయింట్, మీరు కనుక యూట్యూబ్ ఓపెన్ చేసి ఏదైనా ఒక ఫండ్ పేరు, అంటే బాగా సోకాల్డ్ వినపడ్డ ఫండ్స్ మీరు టైప్ చేయండి, మీకు అన్ని వీడియోస్ 3 years ago 4 years ago వీడియోస్ వస్తాయి. మీరు ఆ ఫండ్ 3 years ago బాగా పాపులర్ ఫండ్, ఈ 2021 లో ఇన్వెస్ట్ చేయాల్సిన బెస్ట్ ఫండ్స్ అని చెప్పేస్తూ ఉంటారు. ఆ ఫండ్స్ అన్ని వాళ్ళు చూడండి ఎక్కడ ఉన్నాయో, కింద నుంచి ఫస్ట్ ఉన్నాయి మొత్తం అవి. అంటే 5 years తర్వాత ఆ ఫండ్స్ లో పర్ఫార్మ్ చేయట్లేదండి, పెట్టద్దని ఒక్క వీడియో ఉందా? ఒక్క వీడియో కూడా ఉండదు. అంటే వాళ్ళు ఉన్నప్పుడు ఏమో చెప్తుంటారు. ఇప్పుడు సోకాల్ ట్రైనర్స్ అందరూ కూడా నాకు తెలుసు 1-2 ఫండ్స్ పట్టుకుంటారు వాళ్ళు, పట్టుకొని ఆ 2 పేర్లు వద్దు దాన్ని చెప్పుకుంటూ వెళ్తారు. మీకు ఏం అవసరం లేదండి, ఒకసారి గూగుల్లో కొట్టండి మీకు వచ్చేస్తుంది, పెట్టేసేయండి, డైరెక్ట్ వెళ్ళిపోండి, దీనికి ఎవరు అవసరం లేదని చెప్తూ ఉంటారు. సీ దోస్ 2 funds రైట్ నౌ, స్మాల్ క్యాప్ ఫండ్స్. అవి జనాలకి యాక్చువల్ గా బ్లైండ్ గా చేస్తున్నారు సార్. మనకి ఒక వ్యవస్థ ఉండేది భారతదేశంలో, జనాలు అజ్ఞానంలో ఉన్నంత వరకు కొంతమంది రాజ్యాన్ని ఆళ్తారు కదా సార్. సో బేసిక్ అది మన దాంట్లో ఉంది. సో ఇప్పుడు వీళ్ళు నాలెడ్జ్ ను పంచుతున్నామని ఒక పేరుతోటి జనాల కళ్ళకి గంతలు కట్టి అజ్ఞానంలోకి తోస్తున్నారు. ఐ ఎక్స్ప్లెయిన్ హౌ, దీన్ని జస్టిఫై చేసి తీరుతాను. సో బేసిక్ గా ఏం చెప్తున్నారు, ఎందుకు మీరు లాస్ట్ 5 year రిటర్న్ చూడండి, 5 star రేటింగ్ చూడండి అని చెప్తున్నారు. అసలు ఎక్కడ థియరాటికల్ గా అది కరెక్ట్ అని ప్రూవ్ అయింది. అది అసలు ఫెయిల్యూర్ అని చెప్పేసి అవుట్ రేట్ గా ఆథరైజ్డ్ బాడీ సోకాల్డ్ సెబీఏ అవుట్ రేట్ గా చెప్తోంది. కానీ వీళ్ళు సోకాల్డ్ డబ్బులు తీసుకుని ఏం నేర్పిస్తున్నారు అని అంటే దీన్ని నేర్పిస్తున్నారు. నిజంగా నీకంటూ ఒక నాలెడ్జ్ ఉండుంటుంటే
నువ్వేం చెప్పాలి? ఎకానమీ అంటే ఏంటి, ఫిజికల్ డెఫిషియట్ అంటే ఏంటి, మానిటరీ పాలసీ అంటే ఏంటి, అసలు వీటి వల్ల మీకు ఇవి ఎలా రియాక్ట్ అవుతూ ఉంటాయి, మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతూ ఉంటది, సో ఆ పాలసీస్ చేంజెస్ ని బట్టి మార్కెట్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, ఇవి కదా చెప్పాల్సింది. కర్మ ఏంటంటే వాళ్ళకి కూడా తెలుస్తావు ఆ విషయం, వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే జనాల కళ్ళ గంతలు కట్టేసి ఒక సముద్రం, నడి సముద్రంలోకి వదిలేసి ఈత కొట్టండి అంటున్నారు. అండ్ ఐ అగైన్ ఆస్క్ దిస్ క్వశ్చన్, సో కాల్డ్ కళ్ళు మూసుకొని పెట్టిన మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో విపరీతంగా రిటర్న్స్ వస్తాయని ఎవరైతే ఎంకరేజ్ చేశారో, ఈ రోజు ప్రతి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ నియర్ టు 20% పడిపోయింది. మోర్ దాన్ దట్ యావరేజ్ మోర్ దాన్ 20% పడిపోయింది. సో ఇప్పుడు వాళ్ళకి బాధ్యతగా సో కాల్డ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సరో, ఆ ఫీజు తీసుకున్నటువంటి వ్యక్తో బాధ్యత తీసుకుంటారా? ఇదే ఒక మీ దగ్గర నా దగ్గర ఉండే క్లయింట్ అయితే will do lot of changes, exactly గైడ్ చేసి ఉండాలా, తీయాలా, పెట్టాలా, చాలా ఉంటాయి. చాలా ఇంకో పాయింట్ యాడ్ చేస్తాను నేను. నార్మల్ గా ఇప్పుడు ఏదైనా ఒక ఫండ్ పర్ఫామ్ చేసినప్పుడు 5 years 10 years డేటా తీసుకొని ఆ ఫండ్ గురించి తెగ చెప్పేస్తారు. అది ఫండ్ చేయనప్పుడు ఒక్కరు కూడా వచ్చి ఇది చేయట్లేదు, పెట్టొద్దు, ఇందులో ఈ ఫండ్ లో అయిపోయింది, చేదే ఒక్క వీడియో ఉందా? నిర్మోహంగా ఒక పేరు చెప్తాను సార్, అంటే మనం ఏం దాన్ని బ్యాడ్ చేయట్లేదు, ఏం జరగట్లేదు. 22-23 ఫైనాన్షియల్ ఇయర్స్ లో మనకి క్వాంట్కి సంబంధించిన అన్ని ఫండ్స్ బాగున్నాయి. అండ్ ఐ వాస్ లిటరల్లీ షౌటింగ్ 24 వరకు కూడా ఐ వాస్ లిటరల్లీ షౌటింగ్, డోంట్ చేస్ ద రిటర్న్స్, ఇట్లా పరిగెట్టకండి. ఫండ్ హౌస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, బట్ దే టేక్ ఎక్స్ట్రీమ్లీ సాలిడ్ బెట్స్, కాన్సన్ట్రేటెడ్ బెట్స్ తీసుకుంటారు అని. బుల్ రన్ లో నడిచింది అది. ఇప్పుడు ఏం జరిగింది? దాని యాక్చువల్ గా మనకి బెంచ్ మార్క్ 24-25% ఉంటే అవి 16-17-18% ఇచ్చాయి. అవును, ఇప్పుడు నువ్వు చూస్తే ఎంత ఆల్ఫా కోల్పోయారు జనాలు. ఇప్పుడు అంతకుముందు చూస్తే కనుక ఆ ఫండ్ హౌస్ యొక్క అన్ని ఫండ్స్ టాప్ లో ఉన్నాయి. ఇప్పుడు చూస్తే అన్ని లాస్ట్. ఇదేమైంది తెలుసా? నార్మల్ గా ఏమైపోయింది, అది టాప్ లో ఉన్నప్పుడు దాని ప్రీవియస్ 5 years 10 years అంతా కూడా యావరేజ్ చేసేసుకుంది. అసలు యాక్చువల్ గా 2020లో ఆ ఫండ్ యొక్క మొత్తం వాల్యూ 1000 కోట్లు కూడా లేదు. ఎగ్జాక్ట్లీ యావరేజ్ చేసేసుకుంది. ఇప్పుడు ఏమైపోయింది, ఈ 2 years పడిపోయేసరికి బ్యాక్ అంతా అయిపోయి టుడే ఒక మార్నింగ్ ఒక ఇన్వెస్టర్ ఫోన్ చేశాడు, బక్వాస్ హోగా ఓ నికాల్దో అని చెప్తున్నాడు. అది నికాల్దో అంటే నేను పెట్టింది కాదు, డైరెక్ట్ పెట్టింది. నేను చేయలేనండి, నేను చెప్తే వద్దని పోయారు కదా మీరు అని చెప్పిన. లేదు నువ్వు చేయలేవా, అది నాకు యాక్సెస్ అవ్వట్లేదని చెప్తున్నాడు. నేను చూసిన అది మనం చేయాల్సింది కాదు, అది ఆయన చేసుకున్నాడు ఫండ్ అది. సో నేను చెప్పిన నేను వేరే ఫండ్ హౌసెస్ చేశాను, మనం ఇక్కడ ఇవి ఉన్నాయంటే అది తీసేసి అని చెప్తున్నాడు. ఇంకొక పాయింట్, అసలు యాక్చువల్గా ఒక ఫండ్ పెరగడానికి లేదా తగ్గడానికి కారణం ఏంటి? దాంట్లో ఉన్న అండర్లైంగ్ అసెట్స్. ఈ అండర్లైంగ్ అసెట్స్ గత 5 ఏళ్ల క్రితము ఏం స్టాక్స్ ఉండే, ఆ స్టాక్స్ యొక్క కేటగిరీస్ ఏంటి, అది ఎప్పుడు ఎలా పెరిగాయి, దాన్ని బట్టి దాని రిటర్న్ 5 ఏళ్లలో కనిపించింది. ఆ 5 ఏళ్లలో దాని జర్నీ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ల కోసము మీరు అజ్యూమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అది ఇది ఇంత తప్పు కదా. నేను అదే చెప్తాను, మీరు ఒకసారి ఒక ల్యాండ్ కొనాలనుకోండి, మీరు ఏం చేస్తారు, మీరు గచ్చిబౌలిలో కొంటారా గట్కేసర్ వెళ్తారా అని అడుగుతాను నేను. గచ్చిబౌలి ఆల్రెడీ పెరిగిపోయింది కదండి, అక్కడ చాలా రేట్ కదా, అక్కడ కొన్నాను, నేను గట్కేసర్లో కొంటా అంటాడు, పటాంజలి కొంటా అంటాడు. అంటే ఎందుకు అక్కడ కొంటున్నాం మీరు అంటే అక్కడ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉంటుంది. నాకు చెప్పిన అతను అక్కడ రైల్వే స్టేషన్ వస్తుందనో ఇంకోటి వస్తుందనో RRR వస్తుంది, ORR దగ్గర ఉంది, అక్కడ రోడ్ పడుతుంది, స్కూల్ వస్తుంది, కాలేజ్ వస్తుంది, అంటే ఇవన్నీ ఏంటి గ్రోత్ ఫ్యాక్టర్స్, అప్ సైడ్ ప్రైస్. అంటే మీరు ల్యాండ్ కొనేటప్పుడేమో ఏం పెరుగుతున్నాయో చూసి కొంటారు, కానీ మ్యూచువల్ ఫండ్స్ కొనేటప్పుడేమో ఏం పెరిగాయో చూసి కొంటారు. అంటే ఎంత తప్పది? పెరిగాయి అనడానికి కారణం ఏంటి? దాంట్లో ఉన్న అండర్లైంగ్ అసెట్స్ అవన్నీ అయిపోయింది స్టోరీ. మీ లాస్ట్ 4 years లో ప్రైవేట్ బ్యాంక్స్ అసలు పెరగలేదు. ప్రీవియస్లీ ప్రైవేట్ బ్యాంక్సే ముందు నడిపించాయి. మరి 4 years బ్యాంకింగ్ స్ట్రక్చర్ బాగలేదని చెప్పి పెట్టకుండా ఉంటే మీరు నెక్స్ట్ ర్యాలీ అందులోనే ఉండొచ్చు, రావచ్చు మోస్ట్ ప్రాబబ్లీ. ఇంకోటి కన్జంప్షన్ సెగ్మెంట్ అస్సలు పర్ఫార్మ్ చేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ కన్జంప్షన్, ఇప్పుడు మనకి ఏదైతే ITR మార్చారో కన్జంప్షన్ ఈస్ గోయింగ్ టు బి లీడ్ రన్నర్. సో ఇవన్నీ మీరు పాస్ట్ పర్ఫార్మెన్స్ లేకపోవడం వల్ల, అందులో పెట్టకపోవడం వల్ల మీరు మిస్ అవుతారు కదా. అంటే మీరు చూడవలసింది ఫ్యూచర్ గ్రోత్, లైక్ హౌ యూ బై ఇన్ రియల్ ఎస్టేట్. కానీ పాస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తే మీరు ఎంత మిస్ అవుతారంటే నెక్స్ట్ క్వశ్చన్ తెలుసా, మనం ఏం చూడాలి మేము? అరే పాస్ట్ పర్ఫార్మెన్స్ చూడకూడదు, మీరు అదే చూస్తారంటే మనం ఏం చూడాలి మేము అంటే దానికి సామెత చెప్తాను. ఇప్పుడు నా దగ్గర డబ్బులు పోయాయి, నేను పార్క్లో పోగొట్టుకున్న డబ్బులు, కానీ లైట్ లేదు వెతకాలంటే అక్కడ, నాకు ఇంట్లో లైట్ ఉంది, వచ్చి ఇంట్లో వెతుకుతున్నా, డబ్బులు పోగొట్టుకుంది పార్క్లో, లైట్ లేదు కదా, లైట్ నుంచి కూడా వెతుకుతా అంటున్నాడు. ఎందుకంటే నాకు ఇక్కడే వెతకగలను కదా అని. దొరుకుతాయా? పార్క్ పోగొట్టుకుంటే దొరకవు కదా, కానీ పోగొట్టుకున్న చోట లైట్ వేసుకుని వెతుక్కో, అది దొరుకుతాయి. లైట్ అక్కడ లేదు కదా, ఉన్న చోట వెతుకుతా అంటే డబ్బులు దొరకవు. ఇది కూడా అంతే, నేను ఏం చూడగలను? పాస్ట్ పర్ఫార్మెన్సే కదా అని పాస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తే అది 5 ఏళ్ల క్రితం ఫండ్ మేయర్ ఎవరు, ఇవాళ ఉన్నాడా? సేమ్ ఫండ్ మేయర్, తెలియదు. ఆ స్టాక్స్ ఏమున్నాయి, ఇవాళ ఏమున్నాయి తెలుసా? తెలియదు. ఎందుకంటే పోర్ట్ఫోలియోలో మారిపోతాయి కదా. కనుక అది పెరగడానికి కారణం ఏంటి? ఆ కారణం అన్వేషించావా?
అండ్ దాంట్లో ఉన్న వాల్యూమ్ ఏంటి, అప్పుడున్న కేటగిరీస్ ఏంటి, అప్పుడు మార్కెట్ లెవెల్స్ ఏంటి, ఇప్పుడు మార్కెట్ లెవెల్స్ ఏంటి, ఇవన్నీ చూసుకోవాలి. చూసి ఫ్యూచర్ కింద అసెస్ చేయాలి. అది వదిలేసి పాస్ట్ పర్ఫార్మెన్స్ పట్టుకుని వెళ్ళాడుతూ ఉంటారు. 99% అదే చూస్తారు, 100% అదే చూస్తారు. ఎందుకంటే అదొక్కటే చూడగలం కాబట్టి, అది చూసి నువ్వు అసెస్ చేస్తే ఏమైతుంది, మళ్ళీ 3 years తర్వాత ఇప్పుడు ఒక్క వీడియో కూడా పాస్ట్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకోకుండా చెప్పి చూపించండి, ఏముండవు. మరి నేను ఏం చూడాలి, యావరేజ్ ఇచ్చింది కదంటే యావరేజ్ అనేది పెద్ద బూత్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సార్, ఇప్పుడు ఎంతసేపటికి మోటివేషనల్ వీడియో చెప్తే జనాలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. దట్ కుడ్ బి బికాస్ ఆఫ్ ద కెమిస్ట్రీ చేంజెస్ ఇన్ అవర్ బాడీ, వీ డోంట్ నో. సో బేసిక్ ఇంత రిటర్న్ వస్తుంది, అంత రిటర్న్ వస్తుంది, అది అలా చేసింది ఇలా చేసింది అని చెప్తే పీపుల్ విల్ గెట్ మోటివేటెడ్ టు వాచ్ మోర్ అండ్ వాళ్ళని ఒక దేవుళ్లాగా భావిస్తారు. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే మనం దాని వెనకాల ఉన్నటువంటి ఒక నిజాన్ని, ఇది ఇలా వర్కౌట్ కాదు, రియాలిటీ ఈజ్ డిఫరెంట్, స్ట్రక్చరల్ గా ఇలా జరగదు అని ఒక నిజాన్ని ఎప్పుడైతే చెప్పే ప్రయత్నం చేస్తామో అప్పుడు మనం యాక్చువల్గా వీడు భయపెడుతున్నాడు జనాలని చెప్తారు. కానీ యాక్చువల్గా నాలెడ్జ్ ఉన్నవాడు ఎప్పుడైనా వాస్తవాలు చెప్తాడు. చరిత్రను ఎవడు చెప్తాడు సార్? ఎవరైనా కానీ, ఒక ఇన్వెస్టర్ కానీ, ఒక అడ్వైజర్ కానీ చూసేదంటే భవిష్యత్తుని, చరిత్ర ఏం జరిగింది అని అంటే ఎవరికి తెలియదు. అండ్ మోర్ ఎవర్ మీరు ఇప్పుడు ఇందాక మాట్లాడటే ఒక ఏరియాలో ఆల్రెడీ పెరిగిందంటే మళ్ళీ పెరుగుతుంటే గ్యారంటీ లేదు. ఇన్ ద సేమ్ వే లాస్ట్ 3-4 years ఆల్రెడీ రొటేషన్ ఇచ్చినటువంటి మంచి సెక్టర్ అగైన్ నెక్స్ట్ ఇస్తుందని గ్యారంటీ లేదు. అండ్ మోర్ ఓవర్ మార్కెట్ ఈజ్ ఆల్వేస్ సైక్లికల్. 20 సంవత్సరాలు తీసుకుంటే 4-5 years నుంచి ఒక సైకిల్ కంటిన్యూ అవ్వదు. ఆ సైకిల్ ని పట్టుకొని మళ్ళీ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇంకొకటి యావరేజ్ రిటర్న్ తీసుకుంటారు. ఈ యావరేజ్ కూడా పెద్ద బూత్. ఎట్లా అంటే ఒక నదిలో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు ఇక్కడ 4 అడుగులు ఉంటుంది, మధ్యలో 15 అడుగులు ఉంటుంది, తర్వాత 20 ఉంటుంది, తర్వాత 3 అడుగులు ఉంటుంది. యావరేజ్ ఇస్ 5 feet. అంటే నేను 5 feet యావరేజ్ ఉన్న నదిలో నేను దాటేస్తా, నేను 6 feet ఉన్నా అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఉంటుంది చెప్పండి. మధ్యలో 20 feet కూడా ఉంటుంది, బట్ యావరేజ్ ఇస్ 5 feet. కనుక యావరేజ్ అనేది మీరు నార్మల్గా 10 years 5 years తీసుకుంటే దట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ గివింగ్ సేమ్ సిమిలర్ యావరేజ్ ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్. ఒక ఇయర్ -30 ఉండొచ్చు, ఒక ఇయర్ +30 ఉండొచ్చు, ఒక ఇయర్ ఫ్లాట్ ఉండొచ్చు, డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్. కానీ ఏం చేస్తారు, అది రోలింగ్ రిటర్న్స్ చూడరు. అసలు రోలింగ్ రిటర్న్స్ అని ఒకటి ఉంటుందని కూడా తెలియదు. యావరేజ్ చేస్తారు. ఫ్యాక్ట్ షీట్ అని ఒకటి ఉంటది అన్న విషయం కూడా ఏ ఒక్కళ్ళు కూడా ఇన్వెస్టర్ కి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయలేదు. అసలు ఫ్యాక్ట్ షీట్ అంటే ఏంటి, ఫ్యాక్ట్ షీట్ ని ఏ పర్పస్ తోటి రిలీజ్ చేస్తారు, ఆ ఫ్యాక్ట్ షీట్ ని ఎలా చదవాలి, అసలు ఆ ఫ్యాక్ట్ షీట్ ని ఎందుకు చదవాలి, అసలు యాక్చువల్ గా ఒక ఫండ్ యొక్క ఫ్యూచర్ ని ఎస్టిమేట్ చేయాల్సింది ఒక ఫ్యాక్ట్ షీట్ ద్వారా. ప్రతి ఒక్క ఏఎంసీకి ఒక నియమం ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కి నెల కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్యాక్ట్ షీట్ అనేది డిజిటల్లీ ఆర్ ఏదో ఒక రూపంలో వాళ్ళకి అందుబాటులోకి వెళ్ళాలి అని చెప్పి. సో బేసిక్ గా ఫ్యాక్ట్ షీటే దాని యొక్క నాడి అని ఒక విషయాన్ని వీళ్ళందరూ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు? ముందు వాళ్ళకి అసలు ఫ్యాక్ట్ షీట్ చదవడం రాదు కాబట్టి. అవును, ఎగ్జాక్ట్లీ. అసలు అవంతా పక్కన పెట్టేసి ఓన్లీ పాస్ట్ పర్ఫార్మెన్స్ తీసుకొని ఈ ఫండ్ ఇంత పెరిగింది పెట్టేసేయండి అని ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే దే వాంట్ టు ఎంకరేజ్ దేర్ ట్రేడింగ్ ప్రాక్టీసెస్. ₹1 వ్యూవర్షిప్ కోసం, జనాలు చూస్తే వచ్చే ₹1 కోసం, ఆ కింద పెట్టే లింక్ కోసం, ఆ లింక్ నుంచి వచ్చే డబ్బుల కోసం. నేను అవుట్రైట్ గా చెప్తున్నాను, నువ్వు పెట్టే ఒక వ్యూవర్షిప్ తోటో లింక్ తోటో యూ ఆర్ మీ ఆర్ నాట్ మేకింగ్ మనీ సార్. వీఆర్ రియల్లీ మేనేజింగ్ వెల్త్ and we are working day and night and we are traveling years together and for that we are charging money. జస్ట్ ఏదో యూట్యూబ్ లో ఒక వీడియో పెట్టి 1,00,000 మంది చూస్తే నాకు ₹1,00,000 వస్తాయి అన్న పరిస్థితిలో మనం లేవు. వీఆర్ రెగ్యులేటెడ్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్. మన గురించి నేను ఎప్పుడు ప్రౌడ్ గా ఉంటాను. వీఆర్ రెగ్యులేటెడ్ బై ద గవర్నమెంట్. ప్రతి ఒక్క దానికి మనం ఆడిటబుల్, సమాధానం చెప్పాలి మనం. సో బేసిక్ గా మనకుండే బాధ్యత ఇంకా ఎవ్వరికీ ఉండదు. మనం బాధ్యతగానే బిహేవ్ చేసి తీరాలి. And moreover, the role of an advisor is not to control the market. Yes. The role of advisor is to control the emotions of the client. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు డబ్బులు వచ్చాయి మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అంటే దట్ ఈస్ హౌ యు ఆర్ బిహేవింగ్ విత్ ది ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్. మీరు మార్కెట్ పడుతున్నప్పుడు తీస్తే లాస్ అవుతారు, నోషనల్ లాస్ బికమ్ యాక్చువల్ లాస్. ఇప్పుడు మార్కెట్ పడుతున్నప్పుడు పెడితే ఫ్యూచర్లో పెరిగితే డబ్బులు వస్తాయి. ఇలా చేయడానికి మనం చేసే ఒక ఎమోషనల్ బిహేవియర్ కంట్రోల్ చేసే ఒక రోల్ ఆఫ్ అడ్వైజర్. అందుకే సెబీ ఏం చెప్తోంది, 90% అడ్వైజర్ లూజ్ అవుతున్నారు అంటే ఇదే రీజన్, వాళ్ళకి ఎమోషనల్ కంట్రోల్ లేకనే. ఎందుకంటే డైరెక్ట్ స్టాక్ మార్కెట్ ఎవరు ఉండరు కదా, డిమాట్ ఓపెన్ చేసుకుంటాం, నేను షేర్లు కొనుక్కుంటాను, నేనే ఫండ్ మేనేజర్ని, లాస్ అవుతా ఉంటాం 95%. బట్ మ్యూచువల్ ఫండ్ లో ఒకరు లాస్ అవ్వరే ఎవరు కూడా, అన్లెస్ దే గో డైరెక్ట్ తప్ప. రెగ్యులర్ చేసే వాళ్ళు ఎవరు లాస్ అవ్వరు, ఎందుకంటే దే నో. సో ద రోల్ ఆఫ్ అడ్వైజర్ ఇస్ వెరీ మచ్ ఎసెన్షియల్. అండ్ ఇంకొక ఫ్యాక్ట్ నెంబర్ కూడా చెప్తాను, ఈ రోజు డిఐవై అంటే డైరెక్ట్ చేసే వాళ్ళు రిటైల్ ఇన్వెస్టర్స్ లో 15% కూడా ఉండరు. ఆ ఉన్న 15% కోసము తెగ ఉదర కొడుతూ ఉంటారు. అండ్ వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇస్తున్నాను, వాళ్ళు మీకు లాస్ట్ ఎంత వస్తారని అడుగుతుంటారు, లాస్ట్లో రాదు, ఫస్ట్లో రాదు.
ఏ రూపాయి కూడా మనకు ఎక్స్పెన్స్ రేషియోలో నుంచే ఒక 30 పైసా 40 పైసా పే చేస్తారు తప్ప వాళ్ళు అనుకున్నట్టుగా కోట్లు రావు. మీరు ఆ 1% ఎక్స్పెన్స్ రేషియోనే మీకు 4-5 కోట్లు డిఫరెన్స్ ఇస్తే మనం క్రియేట్ చేసే ఆల్ఫా వల్ల ఇంకొక పర్సెంట్ ఎక్స్ట్రా వస్తే యూ కెన్ మేక్ 4-5 crores ఎక్స్ట్రా. ఎగ్జాక్ట్లీ దట్స్ ద అది పాయింట్. వచ్చేది చూడకుండా పోయేది మాట్లాడుతూ ఉంటారు. మీకెంత వస్తుంది, మీకెంత ఎక్స్పెన్సివ్, ఇవన్నీ మాట్లాడతారు. సో ఇట్స్ జనరల్ సైకాలజీ. ఫస్ట్ మనము వచ్చేది ఆలోచించండి, మీ గోల్ రీచ్ అవ్వడానికి ఆలోచించండి. నాకు రాపోయినా పర్లేదు, నువ్వైతే తినొద్దు. దట్స్ ఆల్ అంతే. బట్ ఈ Yes, వీడియో వల్ల yes. చాలా మంది కన్వర్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ Yes, చేస్తాను. sir. థ్యాంక్ యూ రేవంత్. Thank you Thank so you much. for Thank giving the good information about the markets Thank you. and about the regulator and direct versus. Yes. Thank you so Thank much. you.